మేము దానికోసమే వెతుకుతాం, దానికోసం రాజకీయాలు చేయము. మీరు కరప్షన్ కోసం రాజకీయాలు చేస్తున్నట్టు మేము హిందుత్వం కోసం రాజకీయాలు చేయము. దిమాగ్ మే కుచ్ గుసా. రామ మందిరము 500 సంవత్సరాల పోరాటం అది. హిందూ రాష్ట్రము ఎన్ని వందల సంవత్సరాలు పడ్డా కొట్లాడుతూనే ఉంటాం ఎన్నైనా. దట్ ఈస్ నాట్ అవర్ ఎలక్షన్ అజెండా ఆర్ పొలిటికల్ అజెండా. అమెచ్యూర్ పొలిటీషియన్స్ ఎవడే ఇక్కడ మెచ్యూర్ పొలిటీషియన్ ఓడున్నాడు ఈ నిజామాబాద్ మున్సిపాలిటీలా కాంగ్రెస్లా? ఎవడన్నా మిగిలిండా? ఎవడన్నా ఉన్నాడా? ఇలా మేయర్ అభ్యర్థి ఎవరే? ఇలా మేయర్ అభ్యర్థి ఎవరు చెప్పరు? మా అంకుల్, మా నరేందర్ రెడ్డి అంకులా? 2009 ఏది లిస్టు తెచ్చినావా? ఇక్కడి ఇంత పెద్ద లిస్టు చూడు. ఐసా ఐసా ఇట్లా ఇట్లా వెళ్తుంది కదా బిల్లు, అట్లా వెళ్ళదా? ఎన్ని పేజీలు ఉన్నాయి? ఇగో ఇంత పొడు బిల్లు అయిపోతలేదు. 1, 2, 3, 4 ఒకటే ప్రాపర్టీ, ఇది ఒకటే బిల్డింగ్. ఇది 2009 నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు సార్ మా అంకుల్. 2009 నుంచి 8.16 8 crore 16 lakhs ఆస్తి పన్ను బకాయిలు. ఇన్ని రోజులు కట్టించేటోడు లేడా? కట్టించేటోళ్ళు లేరా? ఇప్పుడు కక్కించేటోళ్ళు వచ్చారు కాబట్టి కక్కిండు. ఇన్ని రోజులు కట్టించేటోళ్ళు లేకుండే, ఇప్పుడు కక్కించేటోళ్ళు వచ్చారు. ఎలక్షన్ల ముందే కక్కిండు. ఎందుకు కట్టలే? మేనేజ్ చేసుకోగలిగాడు. మేనేజ్ చేసుకున్నాడు కదా. అంటే మేనేజ్ చేయబడే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉండే కాబట్టి మేనేజ్ చేసుకోగలిగాడు. నీకు పైసలు లేకనో కాదు, నువ్వు నష్టాలల్లా ఉండి కాదు. ఉంటే మేము అర్థం చేసుకుంటాం. మేము హిందువులం అర్థం చేసుకుంటాం. దెబ్బకి అంకుల్కి ఎలక్షన్ నిలబడేది ఉండే కాబట్టి, నామినేషన్ వేయరాదు కాబట్టి దెబ్బకి 8,16,00,000 కక్కేడు సార్. అంటే పైసలు లేక కాదు కదా, నీయత లేక. పైసలు లేక కాదు, నీయత లేక. నష్టాలలో ఉండి కూడా కాదు. ఎడికెళ్ళి వస్తాయి పైసలు? 8 కోట్లు దెబ్బకి. ఆ కక్కించిన ఘనత ఎవరిది బాస్? భారతీయ జనతా పార్టీది, హిందూ సైన్యంది. ఇది నిరంతరం కొట్లాట. కాంగ్రెస్ వాళ్ళు ఇది ఎలక్షన్ అజెండా కాదు, హిందుత్వం మాది. జరా మేలుకోండ్రి. నేను ప్రశ్న అడుగుతా. 8,16,00,000 17 సంవత్సరాల నుంచి కట్టలే. ఎట్లా కట్టిండు బ్రదర్? లక్ష్మక్క వచ్చి 2 బిందెలు పెట్టిపోయిందా ఇంటికాడ? లక్కీ లాటరీ బంపర్ లాటరీ కలిగిందా? లంక బిందెలు వెళ్ళినాయా తోటలా? ఏం వెళ్ళినాయి? ఎడికెళ్ళి వచ్చినాయి పైసలు? ఇట్లాంటోడు రేపు మేయరే కూర్చుంటే
నిలువు దోపిడీ. మనోడు కాదు, పరాయోడు కాదు, ఎవ్వరిని చూడకుండా నిలువు దోపిడీ ఉంటుంది ఇక్కడ. నువ్వు 17 సంవత్సరాలు ఎందుకు కట్టలే? నిన్ను మేయర్ అభ్యర్థిగా నువ్వు ఏం డీల్ మాట్లాడుకున్నావో, ఎన్ని కోట్ల డీల్ మాట్లాడుకున్నావో, మాట్లాడుకున్న 17 గంటలలో ఎట్లా కట్టినావు? మాకు అర్థమైతే లేదు. మాకు కూడా చెప్తే మేము కూడా పైసలు సంపాదిస్తాం. లంక బిందలా లాటరీ ఎడగొన్నావు చెప్పు, మేము కూడా కొనుక్కుంటాం లాటరీ. ప్రజల సొమ్ము ప్రజలకి కట్టనోడు, ఎగ్గొట్టేటోడు